నమస్కారం, నేను రేవతి. తాండవ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో తుని పట్టణంలో కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా స్థానిక కూటమి కార్యాలయం నుంచి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. తుని పట్టణంలో జరిగిన ఈ బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే ప్రభుత్వపు యనమల దివ్య, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి అభివృద్ధి రాష్ట్ర ప్రగతికి కీలకమని పేర్కొన్న ఆమె ఈ నిర్ణయం ప్రజల్లో కొత్త ఆశలు నింపిందన్నారు. రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తు అందించాలంటే బలమైన రాజధాని అవసరమని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణంతో ఉద్యోగ అవకాశాలు పెరిగి పెట్టుబడులు ఆకర్షితమవుతాయని, రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలకు అందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నారాయణాచార్యులు, చోడిశెట్టి గణేష్, యనమల రాజేష్, చింతమనీడి అబ్బాయి, దంతులూరి పవన్ కుమార్, సుర్ల లోవరాజు, యనుగంటి సత్యనారాయణ, కుస్మంచి సత్యనారాయణ, పడవాడ తాతబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నిన్న జరిగిన పరిణామం రాష్ట్రానికి ఒక శుభ పరిణామం. నిన్న పార్లమెంట్ లో ఏదైతే అమరావతి అని ఆమోదం పొందిందో, ఇవాళ మన రాష్ట్రానికి ఒక పర్మనెంట్ క్యాపిటల్ రావడం నిజంగా ఒక శుభ పరిణామం. గత 2 ఏళ్లుగా మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూసుకున్నాం. 2 ఏళ్లలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. అమరావతి పర్మనెంట్ రాజధాని కాగానే ఈ డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గా ఎలా ముందుకు పరిగెడుతుందో మీరందరూ కూడా చూస్తారు. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ఏ ప్రభుత్వం అయితే మనల్ని అనాథలుగా రోడ్డు మీద వదిలేసిందో, ఏ ప్రభుత్వం మనల్ని భయభ్రాంతులకి గురి చేసిందో, ఏ ప్రభుత్వం మన అండదండలు చూసుకుంటుందో, మీరు ఈ 2 ప్రభుత్వాలకి డిఫరెన్స్ మీరందరూ కూడా ఆలోచించాలి ఒకసారి. అలాగే మన మార్చి 28 మన అమరావతికి సంబంధించిన బిల్లు మన ముఖ్యమంత్రి గారు 11/11కి ప్రవేశపెట్టారు అసెంబ్లీలో. ఒక్కసారి మీరు 11/11 అంటే ఏంటో ఒక్కసారి మీరు అందరూ కూడా గూగుల్ ఓపెన్ చేసి చూడాలన్న మనవి. 11/11 అంటే ఒక కొత్త శుభ పరిణామం, కొత్త పనులకి ప్రారంభం. అలాగే మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యాక్షన్స్ కి కన్వర్ట్ అయ్యే శుభ పరిణామం. ఇది కాదా ఆ దేవుడు మన దేవతల రాజధానికి రాసిన దేవుడి స్క్రిప్ట్ అని నేను అడుగుతున్నాను మీ అందరినీ కూడా. అమరావతి చట్టబద్ధత కల్పించిన సందర్భంగా జరుపుకునే సంబరాల్లో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు మన శాసనసభ్యురాలు ప్రభుత్వ యనమల దివ్య గారికి, తుది నియోజకవర్గ నలుమూలటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈనాడు మనకు ఒక అమరావతి రాజధానిగా పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదించి మనకు చట్టబద్ధ కలిగినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మన నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంటే మేడం గారు దీన్ని దైవంశులు అంకిగా చెప్తారంట. మేడం గారు దాని గురించి ఇందాక పూలంగా చెప్పారు. ఇది మన రాష్ట్ర అభివృద్ధికి స్టార్ట్ అయిన నెంబరు. దేవతల ఆశీర్వాదంతో 11/11కి మన పార్లమెంట్ లో బిల్లు ఇవ్వడం జరిగింది. ఈ గత ప్రభుత్వంలో 3 ముక్కట్లాడినారు, 3 రాజధానులని ప్రజల్ని ఒక ఇండ్లీ లేని వాళ్ళగా నడి రోడ్డు మీద వదిలేసిపోయిన నాయకులకి బుద్ధి చెబుతూ ఈ రోజు మనం మన సొంత రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై ఓ అమరావతి, జై ఓ అమరావతి. అమరావతి ఏర్పడింది. రాజధాని ఏర్పడడం వల్ల రాష్ట్రానికి ఎంతో పేరు ప్రతిష్టలు మరియు ఎంతో పారిశ్రామిక విషయాలు, పారిశ్రామిక సంస్థలు అందరూ కూడా ఉద్యోగాలకి కావాల్సిన అన్ని లభిస్తాయి. కాబట్టి జై అమరావతి. తాండవ న్యూస్. For more updates, like, share and subscribe.